హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఎస్ టెక్ బిట్స్. మీ కేవీఎస్ ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో మనకి జియో వాళ్ళు జియో క్రిప్టో కరెన్సీని అయితే లాంచ్ చేయబోతున్నారు. సో స్పెసిఫికల్గా జాన్ 18th రోజు అయితే మాత్రం వీళ్ళు కొత్తగా జియో కాయిన్ అయితే ఒకటి రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. సో ఇది వాళ్ళు డైరెక్ట్గా అయితే చేయట్లేదు. దీంతో వీళ్ళు పాలిగాన్ అనే ఒక క్రిప్టో కరెన్సీ యాప్తో అయితే అంటే లైక్ ఆ కంపెనీతో అయితే టైఅప్తో అయ్యి వీళ్ళు ఈ జియో కాయిన్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో మరి ఈ జియో కాయిన్కి వాల్యూ ఎంత ఉంటుంది, దీన్ని వాడచ్చా, వాడితే ఎలా వాడాలి, అండ్ ఇది అసలు మనం ఎలా సంపాదించాలి, కొనచ్చా అనేది మొత్తం క్లియర్గా మాట్లాడదాం. సో వీడియో ఇన్వర్క్ చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఎంత ఫాస్ట్గా సైన్అప్ అయ్యి ఈ కాయిన్స్ని మీరు గెయిన్ చేసుకుంటే ఫ్యూచర్లో కనుక ఈ కాయిన్స్ మేబీ వాల్యూ పెరిగితే మీకే అడ్వాంటేజ్ అనమాట. సో మనీ అయితే బయర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చుకుని వీడియో స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది వీడియో లైక్ చేయడం మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకోండి. అప్పుడే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ పెట్టినప్పుడు మీ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇంకెట్లా వచ్చుకుని వీడియో స్టార్ట్ చేద్దాం. రిలయన్స్ వాళ్ళు పాలిగాన్ ల్యాబ్స్ అనే వాళ్ళతో టైఅప్ అయ్యి అయితే ఈ క్రిప్టో కరెన్సీ ఏదైతే జియో కాయిన్ ఉందో దాన్ని అయితే లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఇది మీరు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తే అక్కడ బై చేయలేరు, అంటే క్రిప్టో ప్లాట్ఫామ్స్లో అయితే బై చేయలేరు. సో మరి ఏంటి, ఎలా చేసుకోవాలంటే దీనికోసం వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ జియో స్పియర్ అని చెప్పి ఒక అప్లికేషన్ అయితే కనిపిస్తుంది. ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది, మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఈ కాయిన్స్ని మీరు ఎలా ఎర్న్ చేయాలో చెప్తాను, అండ్ తర్వాత దీని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ మొత్తం అన్ని మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి జియో స్పియర్ వెబ్ బ్రౌజర్ అని చెప్పి అయితే ఉంటుంది, దాంట్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే మీరు సైన్అప్ అయితే అవ్వాలి. సో అది నేనైతే కంప్లీట్ చేస్తాను. సో సైన్అప్ అప్లికేషన్ సింపుల్, మీకు ఏముండదు. స్కిప్. హలో. సో ఇక్కడ మీకేంటంటే మీరు అప్లికేషన్లోకి వెళ్ళిన తర్వాత మీ ఇక్కడ పైన మీ ప్రొఫైల్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రెడీ టు అన్లాక్ రివార్డ్స్ అని చెప్పి అయితే ఉంటుంది. సో దాని మీద మీరు ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు ట్యాప్ చేసినట్టయితే మీకు చూడొచ్చు ఆప్ట్ ఇన్ టు స్టార్ట్ ఎర్నింగ్స్ అని చెప్పి వస్తుంది. సైన్ ఇన్ టు ఎర్నింగ్. ఇక్కడ మీరు ఏంటంటే మీ జియో నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో వెరిఫికేషన్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు టర్న్ అటెన్షన్ ఇంటూ జియో కాయిన్స్ అని చెప్పి అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ కాయిన్స్ నాకు ప్రెసెంట్ అయితే 0 అయితే ఉన్నాయి. సో కాయిన్స్ ఏం రాలేదు. ఇక్కడ మనకి దీంతో పాటు మనకు ఒక అడ్రస్ కూడా అయితే వచ్చింది. ఏదైతే మన క్రిప్టో వాలెట్కి ఒక అడ్రస్ వస్తుందో ఆ వాలెట్ అడ్రస్ కూడా అయితే వచ్చింది. సో ఓవరాల్గా ప్రెసెంట్ అయితే వీళ్ళు ఏమీ చెప్పట్లేదు, అంటే ఇవి ఎలాగ వాడాలి అండ్ ఎలాగ వస్తాయి అని చెప్పి. కాయిన్స్ అనేవి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఎలా వస్తాయో తెలియట్లేదు. సో మీరు ఏంటంటే సైన్అప్ చేసేసి ఉంచేసుకోండి. సో ఈ బ్రౌజర్ కనుక మీకు వాడుతూ ఉంటే, యాడ్స్ చూస్తూ ఉంటే, ఆర్ఎల్స్ మీరు బ్రౌజ్ చేస్తూ ఉంటే కంటెంట్ ఈ బ్రౌజర్లో స్పెసిఫిక్గా జియో స్పియర్లో మీకు కొన్ని కాయిన్స్ అనేది అయితే రావచ్చు. సో అది యాజ్ ఆఫ్ నో ఇంకా క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు, కానీ సో మీరు ప్రజెంట్ సైన్అప్ అయితే అయ్యి మీరు ఈ బ్రౌజర్ని వాడుతూ ఉండండి. చూడండి కాయిన్స్ ఎన్ని అనేవి మీరు గెయిన్ చేస్తారనేది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు ఒక క్రిప్టో కాయిన్ కనుక రన్ అవ్వాలంటే దానికి చాలా రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి గవర్నమెంట్ నుంచి. సో ప్రజెంట్ ఇండియాలో ఇప్పుడిప్పుడే క్రిప్టో లాస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి, అంటే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో ఇలాంటి టైంలో జియో ఈ స్టెప్ తీసుకుందంటే ఖచ్చితంగా ఏదో ఫ్యూచర్లో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని అర్థం. సో మీరైతే ఇప్పుడైతే ట్రైల్ అయితే వేయండి. సో మీకు ఏంటంటే ఈజీ కదా, జస్ట్ ఫోన్ నెంబర్తో వెరిఫై చేసుకుంటే మీకు కాయిన్స్ అనేవి అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మరి భయ్య కాయిన్స్ వస్తే దాన్ని ఎలా యూస్ చేసుకోవాలంటే, సో యాజ్ ఆఫ్ నో వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది మీరు రెడీమ్ చేసుకోవడానికి, ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇంకా ఏ ప్రొసీజర్ అయితే చెప్పలేదు. కాకపోతే నాకు తెలిసినంత వరకు మీకు ఏదైతే మై జియో అప్లికేషన్లో మీకు మొబైల్ ఫోన్ రీఛార్జెస్ కానీ, లేకపోతే జియో మార్ట్లో మీరు ఏదన్నా గ్రాసరీ స్టఫ్స్ మీరు కొనుక్కోవాలనుకున్నప్పుడు మీరు ఈ కాయిన్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు ఏదైతే బ్యాక్ ఎండ్ యూస్ చేశారో, లైక్ ఏదైతే బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఉంటుందో క్రిప్టో కరెన్సీ అనేది, సేమ్ అదే బ్లాక్ చైన్ టెక్నాలజీతో అయితే బిల్డ్ చేస్తారని చెప్తున్నారు ఈ జియో కాయిన్ అనేది. మరి ఫ్యూచర్లో చూడాలి, ఇంకా ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తే దాని గురించి నేను క్లియర్గా అయితే వీడియో చేస్తాను. సో యాజ్ ఆఫ్ నో మీకైతే ఇది రీసెంట్గానే వచ్చింది కాబట్టి ఇంకా ఇది బీటా స్టేజ్లోనే ఉంది. సో బీటా స్టేజ్లోనే మీరు అందరూ సైన్అప్ అయిపోయి మీరైతే ఎన్రోల్ అయిపోండి ఈ జియో కాయిన్స్ కోసం. సో కలెక్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇన్ కేస్ వీళ్ళు స్టేబుల్ వర్షన్కి వచ్చిన తర్వాత ఈ కాయిన్స్కి ప్రైసింగ్ పెట్టచ్చు, లేదా ఏమన్నా జరగచ్చు. ఆ లోపల మీ దగ్గర ఒక సమ్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, అది ఐదర్ మీరు రెడీమ్ చేసుకోవడానికి ఏదైనా రీఛార్జెస్ కానీ దానికి వాడుకోవచ్చు, ఆర్ఎల్స్ తర్వాత ఏదైనా బై చేసుకోవాలంటే వాటికైనా వాడుకోవచ్చు. సో ప్రెజెంట్ ఇది ఫ్రీ కాబట్టి మీరు అందరూ యూస్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, వాళ్ళకి వీడియోతో మాత్రం మీకు వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. దిస్ కేవీఎస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.